శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయారుల వారి పాద పద్మంబులకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణ దేశికేంద్రుల వారిచే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ద్రవుల నుండి సభా విజ్ఞాపనంలోని 14వ కందార్థం. ఇది ఆంధ్ర కవిత్వంబని మదిరోయందగదు దీని మర్మమరయుడి 16 వన్నె పసిడిని ముదమున తోల్పెట్టె నుంచా ముట్టకుండుదురా లోకులు చాత పట్టకుండుదురా ఇదిగాక కులహీనోడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తాలైనను దాన్ని ముట్టకుండుదురా లోకులు చాత పట్టకుండుదురా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో గ్రంథంలో పునరుక్తి దోషము కలదని తెలిసేట్లు కల్పించినాను అని ఈ పద్యములో గ్రంథకర్త గారు చెప్పుతున్నారు. ఎందుకు అంటే పారమార్థిక బ్రహ్మతత్వము అతి సూక్ష్మమైనది, బుద్ధికి అతీతమైనది. అందుకే ఒక మారు చెప్పిన భావము మరొకటి 2 పద్యములలో కూడా చెప్పి ఉన్నాను. భావగర్భిత విషయమును చక్కగా గ్రహించే నిమిత్తమై పునరుక్తి చేయబడినది అని గ్రహించవలెను అంటూ మనకు క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 14వ కన్నార్థము. సుఖవీ ప్రశంస. ఇది ఆంధ్ర కవిత్వం భని మదిరోయం దగదు దీని మర్మమరయుడి 16 వన్న పసిడిని ముదమున తోల్పెట్టె నుంచా ముట్టకుండుదురా లోకులు చాత బట్టకుండుదురా ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేతలైనను దాన్ని ముట్టకుండుదురా లోకులు చాత బట్టకుండుదురా. ఇది ఆంధ్ర కవిత్వం అని. ఆంధ్రము అనగా ఇది తెలుగులో రాయబడిన కవిత్వం అని. మది రోయందగదు అంటే మనసులో తక్కువగా అంచనా వేయకండి. ఈ గ్రంథస్థ విషయము గురించి తక్కువగా భావించవద్దు, అసఖ్య పడకూడదు. దీని మర్మమరయుడి ఇందులోని రహస్య భావమును చక్కగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఎలా అంటే తెలుగు భాషలో పురాతనమైనది కాదు,
నన్నయాదుల నుండి ఈ తెలుగు గ్రంథములు రచన ప్రారంభింపబడినది. ఆ పురాతన గ్రంథములైన శాస్త్రములు, పురాణాలు సమస్తము హర్ష సాహిత్యము సంస్కృత భాషలోనే వ్రాయబడినవి. అంటే సంస్కృతము దేవభాష, ప్రాకృతము నరభాష. ఈ జ్ఞానము దేవభాషయకు సంస్కృతం వల్లనే కలుగును గాని నరభాషయకు ప్రాకృతి భాష వల్ల కలగదని కొందరు నిర్ణయించుకున్నారు. అయినా సంస్కృత భాష వలన భాషా జ్ఞానము కలుగును గాని బ్రహ్మ జ్ఞానం కలగడం లేదు. బ్రహ్మ జ్ఞానం కలుగుటకు గురు ప్రబోధ అవసరము. అయినా సంస్కృత భాష కన్నా ప్రాకృత భాష ఆబాల గోపాలము అవలీలగా తెలుసుకోగలరు. అంటే బాలురు మొదలుకొని వయోవృద్ధుల వరకు. మరి సంస్కృత భాష రబ్బరు వంటిది. ఎవరు గట్టిగా లాగితే వారి వంక సాగినట్లు. అట్లు తర్క వ్యాకరణాది నేర్పుగల వారు ఎట్లు వ్యాఖ్యానము చేసినా పద్ధతిగా అర్థం కాగలదు. అందువల్ల ఉన్నది ఉన్నట్లు నిజము తెలియుటకు ప్రాకృత భాషలే లోక కళ్యాణమని నిర్ణయం. ఎలాగనగా ఇప్పుడు మనకు ఉదాహరణకి తేనె సోకనోరు తీయగనగునట్లు తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను గూర్చిన కావ్యంబు మూగ చెవటి వారి ముచ్చటగును అన్నట్లు సంస్కృత భాష కన్నా తెలుగు భాషచే లోక కళ్యాణమగునని. పక్కు అనగా చర్మము. ఆ త్వక్కు బిగుసుగా విన్నా కూడా పనస పండులోని తొనలు రుచిగా ఉండునని ఆ పద్ధతిగా ఆంధ్ర భాష ఎందు రచించడమైనది కనుక లక్షణము గ్రహించవలను గాని భాషాభేదము ఎంచవలదు. పదిహారు వన్నె పసడిని అనగా 16 వన్నెల బంగారమును ముదమున సంతోషముతో తోలు పెట్టే నుంచ ముట్టాకుండుదురా. మనకిది వరకు అప్పుడు పూర్వము తోలు పెట్టే అంటే ఆ పూర్వము బంగారు వెండి వగైరా వగైరా దాచుకునేటందుకు ఆ తోలు తిత్తితో ఆ తోలుతో చేసేవాళ్ళు. సుట్ కేసులు, పెట్టెల్లాగల, సంచుల్లాగల, ఆ విధంగా అన్ని తోలుతో తయారయ్యేటివి అప్పట్లో. ఈ ఇనుప బీరువాలు అవి లేవు. అట్లనే ఆ తోలు పెట్టెలో ఉంచినంత మాత్రముననే లోకులు పట్టకుండా ఉంటారా? చేతితో తాకకుండా ఉంటారా? అయినా బంగారము యొక్క విలువ తగ్గదు కదా. కనుక జనసమూహము తోలు పెట్టే చేతికి తాకకుండా బంగారాన్నైనా ముట్టకుండా ఉంటారా? ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తాలైనను దాన్ని ముట్టాకుండుదురా, లోకులు చేత పట్టాకుండుదురా. అట్లని అంటరాని వారు తీసుకువచ్చిన డబ్బు విదితముగా స్పష్టముగా ఎంత వేత్తలైన గొప్ప పండితులైన
గొప్పవారైనా, ఎంతటి వారైనా, ఆచార పండితులైనా సరే చేతులతో ముట్టకుండా ఉంటారా? అలాగే గొప్పదైన బ్రహ్మతత్వము, ఆ బ్రహ్మతత్వ విషయము తెలుగు కవిత్వములో చెప్పినంత మాత్రమున గ్రంథమునకు లోపము రాదు జై గురుదేవా, జై. అంటూ మనకు ఈ కందార్థ వివరణను తెలియచేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ.